హాయ్ హలో అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు గోరుచిక్కుడుకాయ మసాలా ఫ్రై చేద్దామండి. దానికి ముందుగా ఏంటంటే గోరుచిక్కుడుకాయని కడిగి పెట్టుకోవాలి. అలాగే మనం మసాలా రెడీ చేసుకుని ఇందులో ఉల్లిపాయ, టమాటీ, జీడిపప్పు, గసగసాలు, లవంగం, మసాలా అవి మొత్తం అన్నీ అలాగే కొంచెం ఇలాచి ఇవన్నీ యాడ్ చేసామండి. యాడ్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనకి మసాలా తగ్గట్టు నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఆ ఆయిల్లోనే నేను మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, మసాలా యాడ్ చేశాను. అందులో వాటర్ ఏమి వేయలేదండి, ఎందుకంటే మనకి ఏంటంటే మసాలా అనేది ఫ్రై కాబట్టి ఈ గోరుచిక్కుడుకి పట్టాలి కాబట్టి నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. గ్రేవీకి అయితే మనం వాటర్ వేసుకోవచ్చు. అందులోనే కావాల్సిన సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న ఫ్రై మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు గోరుచిక్కుడుకాయ అందులో వేయాలి. గోరుచిక్కుడు అందులో వేసాక ఆ గోరుచిక్కుడుకాయ మసాలా అంతా బాగా ఫ్రై అవుతూ ఉండాలి, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అదేంటంటే మసాలా అంతా గోరుచిక్కుడుకాయకి బాగా పట్టాలి. పట్టినంత వరకు ఫ్రై అవుతూనే ఉండాలి. అది మధ్య మధ్యలో అదే కదుపుతూనే ఉండాలి. గోరుచిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. అందులో B1, 2, 3, 4, 6, 9 వంటి విటమిన్స్ ఉన్నాయి. ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ హెయిర్కి చాలా మంచిది. ఇందులో అదేంటంటే చిన్న పీచు పదార్థం కూడా ఉంటుందండి. హెల్త్కి చాలా, మన స్టమక్ కూడా మంచిది. చిన్న చేదు కూడా వస్తుంది లాస్ట్లోనే తిన్నప్పుడు పీచులకు వచ్చి, కానీ అలాగని ఇచ్చేయకూడదండి. కానీ హెల్త్కి చాలా మంచిది. చూడండి అలా ఫ్రై చేస్తే మసాలా అనేది కంప్లీట్గా దానికి పట్టింది కదా, మనకు ఆ చేదు అనేది కూడా ఉండదు. అలాగే ఇప్పుడు మనం అందులో కారం మసాలా ఏమైనా సపరేట్గా మనం ఇంకా కారం కాకుండా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అందులోనే లవంగం ఇవన్నీ వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయలేదు, కారం ఒకటి యాడ్ చేశాను. అలాగే లాస్ట్లో నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను. మీరు ఇంకా కావాలని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఆప్షన్ బట్టి ఉంటుంది. మనం నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా నువ్వులు అవి కొంతమంది తింటారు, కొంతమంది తింటారు కదండి. నేను కొబ్బరి పొడి ఒకటి యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా ఉంటే ఈ సీజన్ కదండి, ఫుల్గా గోరుచిక్కుడు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.